ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన విషయం మళ్ళొకసారి తెర మీదకు ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏసీబీ విచారణ పూర్తి చేసుకున్న కేటీఆర్ గారికి మళ్ళా నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పింది ఏసీబీ. ఈరోజు కేటీఆర్ గారు విచారణలో ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉన్నది, మళ్ళీ ఎందుకు ఫార్ములా ఈ రేసు తెర మీదకి ఎక్కిందని చెప్పి ప్రస్తుతం మనతో పాటు మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందోజు శంకరాచార్య ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు అసలు నిజంగానే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అవినీతి జరిగింది, ఒక 46 కోట్లు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉన్నది. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? మిత్రమా, గతంలో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, మా అధినేత కేసీఆర్ గారి పైన, అట్లాగే మా నాయకులు కేటీఆర్ హరీష్ రావు గారి పైన అసలు ఏమేమి ఉన్నాయి, వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టవచ్చు, వీళ్ళని ఏ విధంగా జైల్లోకి పంపించాలి అనే కేవలం టార్గెట్ తోటి ఒక కుహానా రాజకీయ నాయకులు తయారైపోయి కేటీఆర్ మన రేవంత్ రెడ్డి లీడర్షిప్లో పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్లో ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించి గతంలోనే అరవింద్ కుమార్ గారు, దానికి సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళందరినీ కూడా విచారణ చేశారు. ఆల్రెడీ కేటీఆర్ గారికి కూడా ఆల్రెడీ ఒకసారి వెళ్తే ఆయన క్లియర్గా చెప్పిండు, అందులో ₹1 కాదు కదా, ఒక అనా పైసా అన్యాయము అవినీతి ఏమాత్రం జరగలేదు. కేవలం హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్ర బ్రాండింగ్ని పెంచడానికి మాత్రమే, దోహదపడడానికి మాత్రమే నేను అది ఎంతో కష్టపడి తీసుకొచ్చినాము. ఇది తెలంగాణ రాష్ట్రం మీద ఎంతో కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ చేసిన కార్యక్రమాన్ని వీళ్ళు బురదలి ఒక కేసులు వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసి, అలాగే గవర్నమెంట్ మీద ఏదైతే ఒత్తిడి వస్తుందో, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మీద ఒత్తిడి వస్తుందో దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే, కానీ ఇందులో జరిగింది ఏమీ లేదు. ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇందులో ఎలాంటి అవినీతి జరగకపోతే ఇప్పుడు ఏసీబీ మళ్ళీ ఒకసారి ఎందుకు పిలుస్తుందని చెప్పి మన కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అనేక రకాలుగా ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగా ఒకవేళ మనం మాట్లాడుకున్న కాడికి కూడా రెండోసారి ఎలాంటి అవినీతి లేకుండా ఏసీబీ ఆల్రెడీ క్లీన్ చిట్ ఇవ్వాలి కదా, ఇంకా ఎందుకు పిలుస్తూ ఉన్నది, దీన్ని ఎందుకు సాగదీస్తూ ఉంది? అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలని చాలా దుర్మార్గంగా ఉపయోగించుకుంటూ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళు సుపరిపాలన అందించాలి, వాళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలి, వాళ్ళు మన సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, అలాగే ఎన్నో సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేయాల్సింది పోయి ఇందులో ఏదైతే దొరుకుతుందో ఏమైందో ఏమన్నా ఉంటుందేమో, ఎట్లన్నా జైలుకు పంపించాలేమో అనే విధంగా చూస్తున్నారు. ఇక్కడ ఏమైంది, నోటీసులు, వీళ్ళకి కమిషన్లు, వీటి మీదనే వీళ్ళ దృష్టి పోయింది తప్ప రాష్ట్ర పరిపాలన మీద ఎలాంటి సంబంధం లేదు. దీనికి వీళ్ళు వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలని ఈ ఎంక్వైరీల పేరుతోటి, కమిషన్ల పేరుతోటి ఇవన్నీ కూడా కాలయాపన చేస్తారు వీళ్ళు. అయితే అన్న, ఇప్పుడు నిజంగా ఫార్ములా ఈ కార్ రేస్ అనేది మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచితే, నిజంగా మన రాష్ట్రానికి దానివల్ల పెట్టుబడులు వచ్చే, ఇవన్నీ నిజమైతే మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు దీన్ని కొనసాగించలేకపోయారు, ఎందుకు మధ్యలోనే ఆపేశారు, అసలు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణలో లీడర్షిప్ క్రైసిస్ ఉంది ఈరోజు. కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ క్రైసిస్. ఒక మంచి ఆలోచన అంటే తెలంగాణ రాష్ట్రం మీద, అభివృద్ధి మీద కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ కరువైంది. ఏదైతే ఆ రోజు అంటే కేటీఆర్ గారి ఆలోచనలకు రేవంత్ రెడ్డి గారిని పోల్చడం మనం చాలా వేస్ట్ అనమాట, అది బేస్లెస్. ఎందుకంటే కేటీఆర్ గారి ఆలోచనలేమో అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని నిలబెట్టిండు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఐటీ పరిశ్రమలుగా, ఐటీ ఎగుమతులలో కావచ్చు, ఐటీ ఎగుమతులలో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది మన కేటీఆర్ గారు. ఇది అందరికీ తెలిసిన సత్యం ఇది. అట్లాగే మిగతా పనులలో కూడా ఈ ఫార్ములా రేస్ కానివ్వండి, ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు అన్నిటి కూడా మన బ్రాండింగ్ పెరిగేదే. మనకు బ్రాండింగ్ పెరగడం వల్లే మనకు పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ ఏ పెట్టుబడులు వచ్చినాయి చూడండి, దావోస్ పోయిండు, ఎన్నో కాగితాలు చెప్పిండు, పేపర్లలో ఇచ్చిండు, ఒక్క పెట్టుబడి రాలే ఇంతవరకు. సో వాళ్ళ వల్ల కాదు, వాళ్ళకి పాలన చేత కాదు, వాళ్ళు ఒక మంచి ఆలోచన ఉన్న లీడర్షిప్ లేదు కాంగ్రెస్లో, కాబట్టి వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఏదైతే చెప్పి ఈ కార్ రేస్ను పెట్టినాం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచినాం, ఇవన్నీ చెప్తా ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే మాటలు చెప్పుకుంటా మన రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టినాం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అందాల పోటీలు తెలంగాణకు తెచ్చినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు, దాని మీద ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్? మీరు ఒక్కసారి గతంలో చూసినట్టయితే ఈ ఫార్ములా జరిగినప్పుడు దానివల్ల ఏ విధంగా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది చూసినాం మనం. తెలంగాణ ప్రజలు చూసారు, అందరూ చూసారు. అదే మీరు మన అందాల పోటీ పెట్టినప్పుడు ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు పేద ప్రజలు ఒడ్లు కొనకుండా కల్లాలలో ఒడ్లు ఉన్నాయి,
ఒక రైతు కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయలేదు, రైతులకు సరైన పట్టాలు ఇవ్వలేదు, జేసీబీలు ఇవ్వలేదు, గోనె సంచులు ఇవ్వలేదు. ఇవన్నీ సమస్యలు ప్రజానికము రైతులు ఇక్కడ ఇబ్బంది పడతాయి. వీళ్ళు అందాల పోటీలు పెట్టి ఏం తీసుకొచ్చారు, ఏం పెట్టుబడులు వచ్చినాయో చెప్పడానికి వాళ్ళ మా నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవితక్క కావచ్చు, అలాగే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, ఆయన అడిగిర్రు. వీళ్ళందరూ కూడా అడిగిరు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఒక్కరంటే ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి మేము అందాల పోటీని చేయడం వల్ల మాకు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, మా బ్రాండ్ ఇంత పెరిగిందని. అది కాక వాళ్ళు మన తెలంగాణ బ్రాండింగ్ని డ్యామేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అందాల భామల్ని మానసికంగా వేధించారు, వాళ్ళని కొంత చేశారు. అది కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల మన బ్రాండ్ తగ్గింది. ఒక అమ్మాయి ఏడ్చింది అక్కడ, ఒక అందాల పోటీ ఒక దేశస్తురాలు ఏడ్చి నేను నన్ను ఒక వేషగా చూసినన్నది. దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ అసమర్థత కదా. ఇది నేను చెప్తున్నాను. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఈరోజు 99.9% కేటీఆర్ గారు అరెస్ట్ తప్పదు, ఇక ఆయన జైలుకే అని చెప్పి గట్టిగా వాదనలు వినిపిస్తా ఉన్నది కాంగ్రెస్. ఒక తెలంగాణ వాదిగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకునిగా, ఒక కార్యకర్తగా రామన్న అరెస్ట్ కాడు, రామన్న అరెస్ట్ అయినా ఒకవేళ అక్రమ అరెస్టులు చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా రామన్న వెంబడి ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారు. రానున్న స్థానిక సంస్థల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తారు. రేటు ఏం చెప్తారండి? నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారంటున్నారు. అంటే తెలంగాణ మన కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ కేసులు, విచారణలు, ఈ కమిషన్లు దీంట్లో చుట్టే తిరుగుతూ ఉన్నదని చెప్పి అందరూ ఆరోపిస్తున్నారు. నిజంగా మీకేమనిపిస్తూ ఉన్నది? అభివృద్ధి ఏం కనిపిస్తలేదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అయితే ముఖ్యంగా మమ్మల్ని అడగడం కాదు, ప్రతి ఒక్క ఇంటింటి గడప గడపకి వెళ్ళి అడగండి, చెప్తారు వాళ్ళు. అంటే మహిళలకి 2500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు, ఫ్రీ గ్యాస్ అన్నారు. మొత్తానికి జెంట్స్కి కాదని లేడీస్కి ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో మహిళలకి మనం మ్యారేజ్ అయిన అమ్మాయిలకి ఇట్లా అని చెప్పేసి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మాత్రము 2500 రూపాయలు మహిళలకు ఇస్తాము, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి 2500 ఇస్తాము, ఫ్రీ గ్యాస్ 500, ఫ్రీ బస్సు అని చెప్పేసి. అంటే ఎక్కడికైనా వెళ్తే మహిళలు కలిసి మాట్లాడుకునేది పోయి ఇప్పుడు జుట్లు పట్టుకునేదాకా వచ్చింది అన్నట్టు. ఎక్కడ పోయినా మహిళలే అక్కడ జుట్లు పట్టుకుంటున్నారు. ఆ స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏం చేస్తలేదా అభివృద్ధి? అభివృద్ధి అయితే ఏం కనిపించట్లేదు మాకు ఇక్కడ. ఎందుకంటే ఎన్ని రోజులు మేము ఏ పార్టీకి మేము ఓటేసినామని చెప్పని ప్రజలు, మేము పలానా పార్టీకి ఓటేసి గెలిపించినాం, ఇంత ద్రోహం చేస్తారని తెలియదు మాకు అని చెప్పేసి ఓటేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ నోటి ద్వారా వాళ్ళు మేము ఈ పార్టీకి ఓటేసినాము అది ఇట్లా చేస్తారు. రేవంత్ రెడ్డి ప్రధానంగా మహిళల్ని అభివృద్ధి బాటలో నడిపించడానికే ముందలికి పోతుండంట, మిమ్మల్ని కోటీశ్వరాలను చేస్తాడంట, 1 కోటి మంది మహిళల్ని తీర్చిదిద్దేదే నా లక్ష్యం అంటుండు. ఇప్పుడు అది అనుకుంటే అది అసలు సాధ్యం కాదు. అది సాధ్యం కాదు అంటే ఈ 18 నెలల కాలంలో హైడ్రా అని చెప్పేసి ఇల్లులు కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని కోటేశ్వరాలు లాగా చూడడం కాదు, అసలు మమ్మల్ని బిచ్చగాళ్ళ లాగా రోడ్డు మీద నిలబెట్టకపోతే సరిపోతుంది. 10 సంవత్సరాలు కాదు కదా ఆయన. వీలైతే ఈ మధ్యలోనే ఆయన పదవి కూడా ఊడిపోతుందని చెప్పుకుంటున్నాం మేమైతే. ఖచ్చితంగా ఆయన ఉన్న పదవి కాపాడుకుంటే చాలు. ఇప్పుడు నిజంగా ఒక రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడుతూ, ఆలేరు సభలో మాట్లాడుతూ, నా లక్ష్యం ఒకటే ఉండే, నేను అందుకే సీఎం అయినా అనే రీతిలో మాట్లాడిండు. కేసీఆర్ గారిని పడగొట్టడమే నా లక్ష్యం, అది నెరవేరిందని చెప్పి మాట్లాడిండు. నిజంగా అంటే ప్రజలు మీ ఇప్పుడు ఇండ్ల పక్కన వాళ్ళు కావచ్చు ఏమనుకుంటా ఉన్నారు ఆ మాటలన్నీ వింటా ఉంటే? అంటే సంక్షేమం కోసం తెచ్చుకున్నారు, మరి ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నారు అలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడి? ఇప్పుడు ముఖ్యమంత్రి అట్లా చెప్తున్నారు కదా, నేను మొత్తం ప్రజల కోసమే సేవ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను తిరిగే క్రమంలో మాత్రము ఎక్కడైనా రేవంత్ రెడ్డిని వేస్ట్గా గెలిపించుకున్నాము. కేసీఆర్ ఆయన ఎక్కడున్నాడో కానీ మా తండ్రి లాంటి వాడు, మా కొడుకు లాంటి వాడు. 10 సంవత్సరాలు గెలిపించినాము, ఏదో మిస్టేక్లో మేము తెలియక ఓటేసి గెలిపించి మా గోతి మేమే తవ్వుకున్నాము అనే క్రమంగా జనాల దృష్టిలో రేవంత్ రెడ్డి పడిపోయిండు. ఇంకొకటి మనకి నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా నిలబడతారు. అది కూడా నేను ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నా అంటే మనకి ఏల్కుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజోత్సవ సభ అదొకటే మెయిన్ కారణం. ఆ ఒక్క మీటింగ్ ఎంత విజయవంతంగా జరిగిందో దాన్ని చూసి మనం చెప్పొచ్చు. కేసీఆర్ గారు ఏ విధంగా మనకు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు, ఈ 18 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏంటిది అనేది జనాలే చెప్తారు, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫైనల్గా రేవంత్ రెడ్డికి అసలు ఈ రానున్న కాలంలో ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం ముఖ్యమంత్రిగా నిలబడతాడా, నిలబడదు? మా మహిళలని కోటేశ్వరులు కానీ లక్షాధికారులు కానీ చూడడం కాదు, ఆయన సీటు ఆయన కాపాడుకుంటే అంతే చాలు అని చెప్తున్నా.